హలో ఫ్రెండ్స్, శ్రీరామ్, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ బై ప్రొఫెషన్. యూజువల్గా అందరికీ తెలిసిందే, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఇన్వెస్ట్మెంట్ రూపంలో మనము రకరకాలుగా చేస్తాము. అది మన ఫ్యూచర్లో మనకి రిటర్న్స్ వచ్చే మంచి ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానివ్వండి, లేకపోతే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ గురించి కానివ్వండి, మ్యారేజెస్ గురించి కానివ్వండి, అండ్ దాని తర్వాత వాళ్ళకి ఒక లైఫ్లో ఒక మంచి అసెట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మనం మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం. సో ఆ ఇన్వెస్ట్మెంట్లో చాలా రకాలైన ప్రొడక్ట్స్ ఉన్నాయి, మనకు అందరికీ తెలిసిందే. చాలా రకాలుగా మనకి ఎఫ్డీస్లో చేస్తుంటాము, స్టాక్స్లో చేస్తుంటాము, బాండ్స్లో చేస్తుంటాము, అండ్ అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో చేస్తుంటాము. కొంతమంది గోల్డ్ పైన చేస్తుంటారు, సిల్వర్ పైన చేస్తుంటారు, అండ్ అలాగే కమోడిటీస్ బ్రోకింగ్లో కూడా చేస్తూ ఉంటారు, అండ్ చాలామంది భూమి పైన కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో మీకు ఇంతకుముందు మనం మాట్లాడినట్టు భూమి కాకుండా మిగతా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని గురించి మాట్లాడుతున్నట్టయితే, స్టాక్స్ గురించి మీకు తెలిసిందే. స్టాక్స్ అనేది ఎప్పుడు కూడా వాలటైల్గా ఉంటాయి, ఫ్లక్చుయేషన్స్కి మీద ఆధారపడి దాని యొక్క రిటర్న్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి అనమాట. అదంతా మీకు తెలిసిన విషయమే. అలాగే ఎఫ్డి గురించి తీసుకున్నట్టయితే, సపోజ్ మనం ఒక 10 lakhs ఎఫ్డి చేస్తే అది 12 years పడుతుంది మనకి డబల్ అవ్వడానికి. అండ్ అదే గోల్డ్ గురించి మీకు తెలిసిందే, ఇంత పీక్ ప్రైస్ ఉన్న టైంలో మనము దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కొంచెం మనకి మంచిగా రిటర్న్స్ కూడా మనకి రావన్నమాట. సో గోల్డ్ పైన ఎప్పుడో రిటర్న్స్ గురించి ఆలోచించి ఎప్పుడో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. అది కూడా గోల్డ్ని మనము ఫిజికల్గా ఎక్కడైనా సేల్ చేస్తేనే. సో 90% మనం కొన్న గోల్డ్ని ఆర్నమెంట్ రూపంలో ఉంచుకుంటాము, దాన్ని అమ్మము. సో దానివల్ల కూడా మనకి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి చూసుకున్నట్టయితే, మ్యూచువల్ ఫండ్స్లో మనకి మంచి లాభాలే ఉంటాయి, అండ్ అవేర్నెస్ కూడా చాలా బాగా ఉంది. ఇప్పుడు మార్కెట్లో చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ దట్ అది కూడా మార్కెట్ రిలేటెడే, అంటే మార్కెట్ పైనే ఆధారపడి ఉంటుంది. మన ఎన్ఏవి, నెట్ అసెట్ వాల్యూ అనేది కూడా మార్కెట్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. లాకిన్ పీరియడ్ అయిన తర్వాత సిచ్యువేషన్ బట్టి మార్కెట్ ఆ రోజు ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనకి రిటర్న్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వీటన్నిటి మీద చూసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం స్లో రిటర్న్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు నేను మాట్లాడుతుంది ల్యాండ్ బ్యాంక్ పోర్ట్ఫోలియో గురించి మాట్లాడుతున్నాము. సో ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పటికీ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మనకి. దీని గురించి అందరికీ తెలుసు. బట్ ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలంటే మనకు గొప్ప వాళ్ళే చేయగలరు. దీనికి చాలా బడ్జెట్ అవసరము, చాలా ఫైనాన్స్ అవసరం అనేది మనకి తెలుసు. యాక్చువల్గా చెప్పాలంటే అది ట్రూ. బట్ ఉన్న సిచ్యువేషన్లో మనము లైఫ్లో మనము 20 lakhs to 30 lakhs ప్లాట్ కొనాలంటే లైఫ్లో మనం 1 or 2 plots మాత్రమే కొనగలం మ్యాక్సిమం, అది మిడిల్ లెవెల్ పర్సన్గా ఆలోచిస్తే. సో ల్యాండ్ అనేది ఎప్పటికీ దాని ప్రైస్ తగ్గదు. మనకు ఉన్న గత చరిత్ర చూసుకున్నట్టయితే ల్యాండ్ అనేది ప్రైస్ అనేది ఎప్పటికీ తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. సో మన ఇన్వెస్ట్మెంట్ కూడా ల్యాండ్ పైన చేసుకుంటే, సో ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటే, ల్యాండ్ పోర్ట్ఫోలియో అనేది మనం డెవలప్ చేసుకుంటే, ఫ్యూచర్లో మనకు ఇప్పుడున్న ప్రైస్ కంటే 10x వచ్చే ఛాన్సెస్ చాలా బాగా ఉన్నాయి. అండ్ ఏ ఇన్వెస్ట్మెంట్లో కూడా ఇంత వృద్ధి, ఇంత డెవలప్మెంట్, ఇంత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కడ ఉండదు. సో ఇప్పుడు నేను మాట్లాడుతుంది పోర్ట్ఫోలియో అని చెప్పాను, కానీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అది స్టాక్ మార్కెట్లో జరుగుతుంది. సో పోర్ట్ఫోలియోలో మనం స్టాక్ మార్కెట్లో చూసుకున్నట్టయితే, ఈక్విటీ మార్కెట్లో చూసుకున్నట్టయితే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ కంపెనీస్లో మన షేర్స్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అట్ ఎ సర్టెన్ టైం ఆ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ని సమ్ కంపెనీస్ మేనేజ్ చేస్తారు. ఎట్ ఏ సర్టెన్ టైం మనకి దానికి రిటర్న్స్ కావాలి, మనం సేల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ బట్టి మనకి ఆ పోర్ట్ఫోలియో నుంచి రిటర్న్స్ వస్తాయి. అదేవిధంగా సిమిలర్ పోర్ట్ఫోలియో ల్యాండ్ బ్యాంక్ మీద జరుగుతుంది. సో ల్యాండ్ బ్యాంక్ మీద బ్యూటిఫుల్ యాజ్ అ ల్యాండ్ బ్యాంక్ పోర్ట్ఫోలియో అనేది మీరు ఆలోచించండి, ఇన్డెప్త్ నాలెడ్జ్ తీసుకోండి. ల్యాండ్ బ్యాంకింగ్ పోర్ట్ఫోలియో అనేది ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మిడిల్ లెవెల్ ఇన్వెస్టర్స్, అండ్ ఆల్సో ఎవరికైనా బిగ్ ఇన్వెస్టర్స్ కూడా ల్యాండ్ బ్యాంక్ పోర్ట్ఫోలియో అనేది ఒక అద్భుతమైన అవకాశం. సో దీని గురించి మనము ఫ్రాక్షనల్ ఓనర్షిప్ కాన్సెప్ట్లో ఇది ల్యాండ్ బ్యాంకింగ్ పోర్ట్ఫోలియో మనం జనరేట్ చేయడం జరుగుతుంది. ఫ్రాక్షనల్ ఓనర్షిప్ గురించి చెప్పాలంటే ది బెస్ట్ కాన్సెప్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ మార్కెట్, అండ్ ద మోస్ట్ ట్రెండింగ్. అండ్ ఫ్యూచర్లో మొత్తం రియల్ ఎస్టేట్లో ఫ్రాక్షనల్ ఓనర్షిప్ కాన్సెప్టే రాజ్యం వెళ్ళబోతుంది. అండ్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ సేఫ్, సెక్యూర్, నో రిస్క్, అండ్ రిటర్న్స్ కూడా అదేవిధంగా మనము వెయిట్ అండ్ సీ మోడ్లో ఉండి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే, లాంగ్ టర్మ్ మెంటాలిటీలో మనం కనుక ఆలోచించి ల్యాండ్ బ్యాంక్ పోర్ట్ఫోలియో మనము క్రియేట్ చేసుకుంటే అద్భుతమైన లాభాలని మనము ఎర్న్ చేయొచ్చు. Now let us see a small video. Let me tell you something important. This opportunity did not exist for our parents, and it may not exist forever. For decades,
Buying land meant one thing: huge capital, large risk, limited access. Land was reserved for the wealthy. But today, that rule has changed. Welcome to fractional land ownership, an idea that is quietly reshaping real estate investing. So, what is it? Instead of buying one entire plot, multiple investors come together to own one high-potential piece of land, legally, transparently, and proportionately. Same land, same appreciation, but at a fraction of the cost. This is powerful because land has always been the strongest asset class: limited supply, rising demand, and no depreciation. The only challenge was entry. Fractional ownership solves that. Now, you don't need crores to invest in premium locations. You don't need to wait years to build capital, and you don't need to compromise on location. You can invest smart, diversify across land assets, and let time work in your favor. This model offers lower entry barriers, better diversification, professional management, planned exit options. Most importantly, it opens land ownership to a new generation of investors. You may never buy 1 acre alone in a prime zone, but you can own a meaningful share of it. And when that land grows, your wealth grows with it. This isn't speculation, this is strategy. Just like mutual funds changed equity investing, fractional ownership is transforming land investment. It's early, it's rare, and it's powerful. Because remember, God isn't making more land. But today, for the first time, more people can own it. This is not just an investment opportunity, it's an unparalleled one. సో కమింగ్ వీడియోస్లో ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అంటే ఏంటి, ల్యాండ్ బ్యాంకింగ్ పోర్ట్ఫోలియో ఎలా మేనేజ్ చేయొచ్చు, అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మనం ఎలా పోర్ట్ఫోలియో మేనేజ్ చేయొచ్చు, మల్టిపుల్ పోర్ట్ఫోలియో మనం ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనేది దాని గురించి కూడా మనం వీడియో మాట్లాడదాము. సో స్టే ట్యూన్డ్ అండి. ది బెస్ట్ కాన్సెప్ట్తోనే మేము ఉన్నాము, అండ్ లేటెస్ట్ మోడల్స్ అండ్ ది బెస్ట్ అండ్ సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్టు కూడా ద మోస్ట్ ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తాము, అండ్ మంచి కంపెనీతో మనం అసోసియేట్ అయి ఉన్నాము. ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రన్ అవ్వడం జరుగుతుంది, ఇంతకుముందు నేను చెప్పినట్టు. సో టేక్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇన్ మై కమింగ్ వీడియోస్ and try to invest and try to understand more about this land banking portfolio, and happy investment. Thank you.